ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. అనంత విశ్వంలో అంతటా తానే ఆవరించి ఉన్నది నిరాకార నిర్గుణ సంపన్నమైన ఆ పరబ్రహ్మ స్వరూపమే. మహాయోగులకు దివ్య తేజోమయ మండల రాశిగా, అవధూతలకు సిద్ధపురుషులకు తమ తమ ధ్యానంలో దేవి దేవతల రూపంతో, భక్తులకు అభయహస్త ప్రదాతలుగా, ఆరాధ్య దైవాలుగా దర్శనమిస్తున్నది పరమాత్మ అని కూడా పిలువబడే ఆ పరబ్రహ్మ స్వరూపమే. కానీ సామాన్యులకు ఇలాంటి దైవ దర్శనాలు కానీ, లేదా కనీసం దైవ స్వరూపాన్ని కూడా ఊహించుకోవటం దుర్లభంగా ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇలాంటి స్థితిలో మొట్టమొదటిగా సామాన్య ప్రజలకు దైవ స్వరూపాన్ని దర్శింపచేసిన దైవాంశ కళ చిత్రకళ. దైవానికి రూపాన్ని ఇచ్చినవాడు చిత్రకారుడే. దేవీ దేవతల ఆకృతులను ఊహించి ఆయా చిత్రాల రూపకల్పనకు శ్రీకారం చుట్టిన అనాది చిత్రకారునికి యావత్ మానవ జాతి అవశ్యంగా రుణపడి ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన కళను వంశ పరంపర వృత్తిగా స్వీకరించింది ఓ కుటుంబం. ఈ కుటుంబంలోని వారే కళాశ్రీ కేశవులు. చందమామ, మరెన్నో సుప్రసిద్ధ మాసపత్రికలలో కేశవన్ అనే కలం పేరుతో చిరకాలం పనిచేసి ఎంతో ప్రఖ్యాతి పొందిన ప్రముఖ చిత్రకారుడు కేశవులు. తనకు వచ్చిన జాతీయ అవార్డు కళాశ్రీ ఇంటి పేరుగా మారి కళాశ్రీ కేశవ్గా సుప్రసిద్ధులయ్యారు. తెలుగు చిత్రకళ ఆణిముత్యం కళాశ్రీ కేశవన్. పుట్టింది చిత్తూరు. వీరి తల్లిదండ్రులైన శ్రీ గురుస్వామి, శ్రీమతి చెన్నమ్మలే కాక వీరి తాత ముత్తాతలు కూడా ప్రముఖ చిత్రకారులే కావటం, అంతేకాక వీరి సంతానం కూడా ప్రముఖమైన చిత్రకారులే కావటం మరింత విశేషం. 40 సంవత్సరాలు చెన్నైని నివాసంగా చేసుకుని 2000 సంవత్సరంలో హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాద్ అమీర్పేట్ పంజాగుట్ట కాలనీ క్రాస్ రోడ్స్లో కళాశ్రీ అనే పేరుతో వెలిసిన కళా నిలయం అరుదైన కళాఖండాలకు, అద్భుత తంజావూరు తైలవర్ణ చిత్రాలకు నెలవై ఆధ్యాత్మిక లోకంగా అలరారుతున్నది. కళాశ్రీ కళా నిలయం నుండి తరలిన అరుదైన దేవీదేవత విగ్రహమూర్తులు, స్వర్ణ ఆభరణాలు, నవరత్నాలను పొదిగిన తంజావూరు తైలవర్ణ చిత్రాలు నేడు తెలుగు నేల అంతటా దేవాలయాలలోనూ మరెందరో గృహాలలోనూ కొలువు తీరి ఉన్నాయి. ఇలాంటివి గుడిలోనూ గృహంలోనూ ఉండటం ఎంతో శుభప్రదం. వ్యక్తి లేదా కుటుంబం వారి వారి సాముద్రిక శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, రత్నశాస్త్ర, సప్తవర్ణ శాస్త్ర, నాడి శాస్త్రాలను పొందుపరిచి అసలైన తంజావూరు చిత్రాలను బ్రహ్మీ ముహూర్తంలో స్వయంగా రూపొందించి వాటికి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు అమర్చి కోరిన వారికి అందచేయటం కళాశ్రీ కేశవన్ గారి ప్రత్యేకత. చిన్ననాటి నుండి తంజావూరు తైలవర్ణ చిత్రకళలను ఉచ్ఛ్వాస నిశ్వాస చేసుకుని సుప్రసిద్ధ కళాకారుడిగా రాణిస్తూ తంజావూరు తైలవర్ణ చిత్రకళను విశ్వవ్యాపితం చేస్తూ ఎన్నో సన్మానాలు, సత్కారాలు అందుకున్న అతి విశిష్ట చిత్ర కళాకారుడు కళాశ్రీ కేశవన్. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ప్రతి వారం ఒక్కొక్క సంకేతాన్ని తెలిపేటప్పుడు, ఒక్కొక్క ముద్రాన్ని వివరించేటప్పుడు మీలో నిద్రాణమైన కుండలిని అని నాగశక్తిని మేల్కొల్పి తద్వారా అదృష్ట కిరణాలను
తప్పనిసరిగా మీ ఇంట ప్రసరింపచేయాలని నా తపస్సు. అదే ఆ భగవంతుడిని త్రికరణ శుద్ధిగా మనసా వాచా కోరుకుంటున్నాను. భారతీయ సాంప్రదాయ ప్రకారం ఏ శుభ కార్యానికైనా, ఏ తిథికైనా, నక్షత్రానికైనా స్వస్తి స్త్రీ చంద్రమానేనా అని ప్రారంభిస్తారు. అంటే అన్నింటా విజయం చేకూరాలి, శుభం కలగాలి, ఎలాంటి విఘ్నములు లేకుండా చేయి తండ్రి అని ఆ దైవాన్ని ప్రార్థించటం. మరొక అర్థం శ్రద్ధాళు గణపతి అంటారు. ఎలాంటి విఘ్నాలు లేకుండా చేయి తండ్రి గణపతి అని వేడుకోవటం. స్వస్తిక్ అన్నది శుభచిహ్నం. అది పాలవెల్లికి ఒక కాలచక్ర తత్వం. అది ఆ కాలచక్ర తత్వాన్నే ఇప్పుడు నేను చిత్రంలో గీసినట్లు స్వస్తిక్ అన్నది ఇలా 4 కోణాలతో తిరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క స్వస్తిక్ రేఖకి 4 చుక్కలు ఉంటాయి. ఆ 4 చుక్కలే 4 దిక్కులు, 4 వేదాలు, 4 ధర్మపాదాలు. ఆ స్వస్తిక్ చక్రమే కాలచక్రం. ఆ స్వస్తిక్ చక్రమే పాలవెల్లి యొక్క చక్రం. కాస్త నిశితంగా పాలవెల్లిని మీరు చూడండి. దానిలో 4 కిరణాలు ఇలా తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. మధ్యలో మహాశక్తివంతమైన తేజస్సు కనిపిస్తుంది. స్వస్తిక్ ముద్ర కూడా అలాంటిదే. మనం అందుకని గుమ్మం దగ్గర పసుపుతో స్వస్తిక్ ఇలా గీసి 4 చుక్కలు పెడుతుంటాం. ఆ ముద్ర ఉన్న చోట ఎటువంటి దరిద్ర దోషాలు ఇంట్లోనికి రావు. ఇది హరిద్ర ముద్ర. స్వస్తిక్ హరిద్ర ముద్ర తప్పనిసరిగా గోడకి అటు ఇటు కానీ, గుమ్మం పైన కానీ, తలుపు పైన కానివ్వండి, నిజంగా మీరు పసుపుతో తయారు చేసిన ముద్ర కానీ వేయగలిగితే దరిద్రాన్ని జయించి లక్ష్మీ కటాక్షాన్ని పొందినవారు అవుతారు. అందుకని ప్రతి చిత్రాన్ని చిత్రించేటప్పుడు పసుపుతో స్వస్తిక్ అనేది శ్రీముద్రని వేసి ఆ విశ్వాంతరాల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని యాంటీనా లాగా రిసీవ్ చేసుకుని మనం చిత్రించాలి. శాస్త్రీయంగా ప్రతి చిత్రాన్ని, శిల్పాన్ని, లిఖించేదైనా సరే ఏదైనా ఆ విధంగా చేయగలిగితే తప్పనిసరిగా అదృష్ట తత్వం అవుతుంది. ఒక యాంటెనా లాగా పనిచేస్తుంది స్వస్తిక్ చిత్రం మాత్రం. అందువల్లే ఈ ముద్రలు తప్పనిసరిగా మనం అక్కడక్కడ ప్రతిఫలించేలా ఇంటిని అలంకరించాలి. మహోన్నతమైనది మన సంస్కృతి. స్వస్తిక్ ముద్ర లక్ష్మీతత్వమైనది, శుభ లాభాలని కలుగజేసేది. యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీ అన్నది ఒకటి ఉంది. ఆ యూనివర్సల్ పాజిటివ్ ఎనర్జీని మన యాంటెనా అనే ఈ హస్తాల నుండి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మనం లక్ష్మీకరమైన తత్వాన్ని ఈ చిటికిన వేలు, బుధ వేలు, దీనితో స్వస్తిక్ ముద్రని గీసి ఈ హరిద్రం వలన దరిద్ర దోషములన్నీ తొలగిపోతున్నాయి అని త్రికరణ శుద్ధిగా మీ తరంగాలన్నిటినీ ఈ చిటికెన వేలు కొసలలో ఉన్నట్టుగా భావించి ఆ తరంగాలు పుష్పాలై విచ్చుకుంటున్నట్టు, ముందుకెళ్తున్నట్టు అనుకుని స్వస్తి శ్రీ అంటూ తీర్చిదిద్దండి. తప్పనిసరిగా అక్కడున్న దురదృష్ట తరంగాలన్నీ శక్తిహీనమై అదృష్ట తరంగాలతో మహాశక్తివంతమవుతాయి. ఆ ఇల్లంతా ప్రకాశవంతంగా, ఎలాంటి సమస్యలు లేక అద్భుతమైన మహిమాన్వితమైన శక్తితత్వంతో అన్ని దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు
శ్రీ యొక్క తత్వాన్ని మీకు వివరించాలి. శ్రీ అన్నది సిరులకు మరో రూపం. ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్ మహాలక్ష్మి యూనివర్సల్ ఎనర్జీ మొత్తము ఇందులో సుడులై తిరుగుతుంది. ఆ శ్రీ ఇలా అంతం లేక వలయాలై అద్భుత తత్వంతో, తరంగతత్వంతో నిండి ఉంది. ఈ శ్రీకారం ఇక్కడి నుండి కొన్ని వేల సంవత్సరాల క్రితం విదేశాలకు వెళ్ళింది. ఫెంగ్షూయి అన్న దీనిలో అదృష్ట తరంగాల్ని వారు చి అంటుంటారు. మనం శ్రీ అన్నది అక్కడ వికృతిగా వారు పలకలేక శ్రీ కాస్త చీ అయింది. అది కిందటి ఎపిసోడులో వివరించి చెప్పాను. ఈ కార్యక్రమం ద్వారా శ్రీ అనే అక్షరానికి ఉన్న మహాశక్తివంతమైన ఎనర్జీని మీకు తెలియజేస్తున్నాను. దేవుడే లేడు పొండర్రా అన్న ఒక మహాకవి శ్రీ శ్రీ అని 2 శ్రీకారాలతో అద్భుతమైన రచయితగా, గేయ కవిగా పేరొందాడు. శ్రీ అనే లక్ష్మీతత్వము అంత గొప్పది. ఆ శ్రీకారంతో ప్రతి వారం ఒక్కొక్క వరంగా అదృష్ట చిత్రాన్ని మీకు అందించాలనుకుంటున్నాను. ఆ శ్రీ ముద్రలో దాగి ఉన్న మర్మ సంకేతముతో ఆ దేవతా చిత్రాన్ని మీకు అందిస్తున్నాను. ఒక అమ్మాయి పేరు విద్యాలక్ష్మి అని ఉంటుంది. చూస్తే ఆమె చాలా అజ్ఞానంతో ఉంటుంది. ఇంకో అమ్మాయి ధనలక్ష్మి, ఓ ధనలక్ష్మి అంటుంటారు. కానీ ఆ అమ్మాయి చేతిలో ధనం మాత్రం ఉండదు, నిస్సహాయ స్థితిలో ఉంటుంది. పేరు గొప్పదే కానీ ఆ పేరుకు తగ్గ అదృష్ట తత్వాలు వాళ్ళ దగ్గర ఉండవు. అంటే ధనలక్ష్మి అని పెట్టుకున్నంత మాత్రాన ధనవంతులు కారు, సరస్వతి అని పేరు పెట్టుకున్నంత మాత్రాన విద్యావంతురాలు కారు. ఒక కళ అన్నది రావాలి, జ్ఞానోదయం కలగాలి అంటే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఆ సుకృతానికి తోడు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉండాలి. ఆ ప్రోత్సాహంతో పాటు వీరిలో కూడా తపన, తపస్సు ఉండాలి. కృషితో దేన్నైనా మనం సాధించగలం అని ముందడుగు వేయాలి. అప్పుడే ఆ సరస్వతి అన్న పేరు పెట్టుకున్న వారికి చదువు అబ్బుతుంది. ధనలక్ష్మి అని పేరు పెట్టుకున్న అమ్మాయికి ధనం చేకూరుతుంది. ఇలా పేర్లతో పాటు దానికి తగ్గట్టు మన కృషి కూడా మనం చేస్తూ రావాలి. ఒక అతను శ్రీకర్ అని ఉంటాడు, కానీ అతను అరివీర భయంకరుడుగా ఉంటాడు, అజ్ఞానిగా ఉంటాడు. శ్రీకాంత్ అనో, శ్రీధరనో, శ్రీమన్నారాయణనో ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటే చాలదు. ఆ పేరుకు తగ్గట్టు మన గుణగణాలు ఎలా ఉన్నాయి, దానికి తగ్గట్టుగా మనం ఎలా జీవిత సమరంలో పోరాడి నిలబడాలి, ప్రతి అడుగు ఆచితూచి వేయాలి, ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి అని విజ్ఞానపరంగా నిత్యము ఒక తపస్సుగా ఆలోచించాలి. మానవ జన్మ అన్నది అపురూపమైనది. ఎలాంటి అంగహీనత లేకుండా జన్మించడం ఒక వరం. అటువంటి మానవ జన్మని సార్థకత చేసుకోవాలి. సమయం యొక్క విలువను తెలుసుకోవాలి. ప్రతి క్షణం లక్ష్మీకరమైనది.
ప్రతి అణువణువున లక్ష్మి దాగి ఉంటుంది. గాలించాలి, నిత్యం పరిశోధనలో ఉండాలి. కాలాన్ని వృధా చేసేవాడు, సోమరిపోతుగా ఉన్నవాడు ఎప్పటికైనా జీవితంలో నిర్భాగ్యవంతుడే. కష్టపడేవాడు ఎప్పటికైనా తప్పనిసరిగా ఏదో ఒక రోజు గొప్పవాడవుతాడు. ఈ కార్యక్రమం చూసిన వెంటనే ప్రతి మంచి పనికి శ్రీకారం చుట్టండి. నేను ఈ రోజు నుండి ఈ కార్యక్రమంతో పాటు మంచి పనులు చేయాలనుకుంటున్నాను, మంచి వ్యక్తిగా గుర్తించబడాలనుకుంటున్నాను, ఈరోజే శ్రీకారం చుడుతున్నాను. ఓ శ్రీ మహాలక్ష్మి, నన్ను కరుణించు, కటాక్షించు తల్లి. నేను చేయబోతున్న ఈ వృత్తి దైవ సమానమైనది. తప్పనిసరిగా నీ కరుణా కటాక్షంతో నేను మహాశక్తివంతుడినై చేస్తున్నాను అని మహాసంకల్ప బలంతో మీరు తప్పనిసరిగా చేసి చూడండి. విజయం మీదే అవుతుంది. శ్రీ అనే తత్వాన్ని మీరు ఆ ధనలక్ష్మిని ఆవహింప చేసుకోండి. ఏదైనా మీ మాట కూడా కానివ్వండి, శ్రీ అనే మకుటంతో మర్యాదపూర్వకంగా ఎవరినైనా పిలవండి, ఆదరింపబడతారు. చీ అనే చీత్కారంతో దూరం అవుతారు. అందుకే మాట మంచిదైతే ఊరంతా మంచిదే. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అనేక రకములైన ఛానల్స్, అనేక రకములైన బాధలు, సమస్యలు నలిగి ఆ సమస్యల మధ్య కొట్టుకుమిట్టుకులాడుతూ ఒక విధమైన పర్వర్షన్తో ఉన్నారు. ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు ఉండటం లేదు. హఠాత్తుగా కోపం ఎందుకు వస్తుందో, హఠాత్తుగా ఎందుకు నవ్వుతారో, ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో జనం ఉన్నారు. ఈ కారణం మన సంస్కృతికి దూరం కావటం, ప్రాచీన నాగరికతని వదిలి భారతీయ సంస్కృతికి దూరమై ఈరోజు నవీన విదేశీయ నాగరికత అన్న దానికి అలవాటు పడి ఆ మోజులో వ్యసనాలకు దాసోహమై ఎటుపోతున్నారో కొట్టుకుపోతున్నారు. మన సంస్కృతి గొప్పది, మన తల్లిదండ్రులు దైవ సమానులు, మన గృహం స్వర్గసీమ, మన చుట్టూ ఉన్న వాతావరణం అద్భుతమైనది, పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఇలా ప్రతి నిమిషం, ప్రతి క్షణం పాజిటివ్ థింకింగ్తో ఉంటే మీ చుట్టుపక్కల పరిసరాలన్నీ పాజిటివ్గానే కనిపిస్తుంది. నెగిటివ్ థింకింగ్లో ఉన్నవాడికి మొత్తం నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మంచి పని చెయ్యాలని ఈరోజే నిర్ణయం తీసుకోండి. చూస్తున్న మీరందరూ కూడా శ్రీ అనే శ్రీకారాన్ని ఈరోజే మంచి పనికి శ్రీకారం చుట్టి ముందుకు కదలండి. విజయం మీదే అవుతుంది. విజయం కలగాలంటే ఈరోజు మీకు ఒక ముఖ్యమైన ముద్రను చూపిస్తున్నాను. ఆ ముద్ర పేరే గరుడ ముద్ర. ఆ గరుత్మంతుడు మహానిశితంగా చూస్తుంటాడు. అందుకని పాపపుణ్యాల బేరీజు కూడా గరుడ పురాణంలోనే తెలుపుతుంది. మీరు చేసే పాపపుణ్యాలను తీక్షణంగా ఆయన చూస్తూనే ఉంటాడు, శిక్షిస్తాడు కూడా. మీ వెంట కాలసర్పం అనే దోషం వెంటాడుతున్నా ఆయన చూస్తూ నవ్వుకుంటుంటాడు. మీరు ఏమాత్రం పుణ్యం చేశారనుకోండి, విజ్ఞానవంతులు అనుకోండి, వెంటనే ఏ గరుడ రూపంలోనూ వచ్చి ఆ కాలసర్ప దోషాన్ని తన్నుకుంటూ వెళ్ళిపోతాడు. అటువంటి గరుత్మంతుడి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ లక్ష్మీనారాయణులకు వాహనమై వైకుంఠాన ఉన్న ఆ గరుత్మంతుడు మీ ఇంట ప్రవేశించి అదృష్ట తత్వాన్ని
అదృష్ట తరంగాల్ని ఈరోజు మీ ఇంట ప్రవేశింపచేయాలని ఆ గరుడ ముద్రతో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ఇది గరుడ ముద్ర. ఈ గరుడ అన్నది చిత్ర రహస్యంలో, శిల్పశాస్త్రంలో 2 తలలు ఉంటాయి. దాన్ని మకర పక్షులని కూడా పిలుస్తుంటాం. మీరు కాస్త నిశితంగా వెంకటేశ్వరుడి ఛాతి నుండి కాస్త కిందికి చూశారంటే ఆయన నడుముకున్న దశావతార వడ్డాణంలో ఆ నందకమనే ఖడ్గ అగ్రభాగాన ఇలా గరుడ ముద్ర ఉంటుంది. 2 తలలతో ఉన్న గరుత్మంతుడు ఉంటాడు. వెంకటేశ్వరుడి చిత్రాన్ని చిత్రించేటప్పుడు ఈ ముద్రని కూడా వెయ్యాలి, చిత్రించాలి. అప్పుడే ఆ ఇంట కాలసర్ప దోషాలంటూ రావు. ఈ గరుడ ముద్రని ఇలా 2 బొటను వేళ్లతో ఇలా బంధించి ఈ ముద్రని ఇలా గరుత్మంతుడు ఇక్కడ ఉన్నాడు, ప్రతి ఇంట్లోని కాలసర్ప దోషాలన్నింటినీ ఆయన తీసుకెళ్ళిపోతున్నాడు అని ఈ తరంగాల్ని ఇలా నేను పంపిస్తున్నాను. తప్పనిసరిగా మీ ఇంట్లో ఉన్న దుష్ట తరంగాలన్నీ పారదోలాలని నా ప్రయత్నం. మీ ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీ, ఆ కాలసర్ప దోషమై ఉన్న ఎనర్జీ మొత్తం ఈ గరుత్మంతుడు తీసుకెళ్ళిపోతున్నాడు అని మీరు కూడా సంకల్పం చేసుకోండి. నేను ఆ తరంగాల్ని మీ ఇంట ప్రవేశింపచేస్తున్నాను. ఈ శబ్ద తరంగాలు మీ ఇంట ప్రవేశించి ఈ గరుడ ముద్రలో దాగిన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించాలని మనసా వాచా త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. మరొక మారు మీకు గరుడ ముద్ర ఎలా చేయాలనేది, మీ ఇంట ఉన్న నెగటివ్ ఎనర్జీ ఏ విధంగా పారద్రోలాలి అన్నది మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 చేతులని ఇలా దగ్గరకు చేర్చండి. ఇలా చేసిన తర్వాత ఈ విధంగా ముడివేయండి. 2 బొటన్